నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి దిశా చట్టం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదముద్ర పొంది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటులో ఆమోదముద్ర కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దిశ యాప్ ద్వారా, దిశ పోలీస్ స్టేషన్స్ ద్వారా, అదేవిధంగా దిశకు సంబంధించి ఫరెన్సిక్ ల్యాబ్స్ కానివ్వండి, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా కూడా సత్వర న్యాయం, స్పీడీ జస్టిస్కి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. పక్క రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని, అత్యంత దారుణమైనటువంటి ఆ సంఘటనను చూసి చలించిపోయిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు కూడా ఇలాంటి సంఘటన ఎదురు కాకూడదు అని ఆలోచించి, మరి ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠినమైన శిక్షలు పడే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో తీసుకువచ్చినదే దిశ చట్టం. ఈరోజు దిశ చట్టం అన్నది ఆమోదముద్రకు ఎదురు చూస్తున్న తరుణంలో ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా రాష్ట్రమంతా కూడా ఈరోజు దిశ యాప్ను ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా అవేర్నెస్ కార్యక్రమాలను కల్పిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలకు సుమారు దాదాపుగా 1,47,00,000 పైబడి డౌన్లోడ్స్ ఈరోజు అక్క చెల్లెమ్మల మొబైల్స్లో జరిగాయి అంటే భద్రతకు, అదేవిధంగా ఆడబిడ్డల రక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పకనే చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే దిశ పోలీస్ స్టేషన్స్ ద్వారా ఈరోజు ఎక్కడ చూసినా సరే కనీసము ఒక చిన్న సంఘటనలకే ఆ వెనకడుగు వేసి ఆత్మహత్యల వైపు అడుగులు వేయకుండా చక్కటి కౌన్సిలింగ్స్ ద్వారా కూడా ఈరోజు ఎన్నో సమస్యలకు పరిష్కార వేదిక అయింది దిశ అని చెప్పొచ్చు. రాష్ట్రమంతటా ఈరోజు నిజంగా 26 యూనిట్స్ దాకా దిశ పోలీస్ స్టేషన్స్ నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఆడబిడ్డల చేతిలో మొబైల్లో దిశ యాప్ ఉండడం వల్ల ఆ ఆడబిడ్డకు మరి ఒక అన్న రక్షణగా ఉన్నట్టుగా ఈరోజు మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైనా సరే ఆపద సంభవించినా సరే, లేదు ఎక్కడైనా అనుమానాస్పదంగా వచ్చినా సరే, ఎవరైనా సరే ధైర్యంగా SOS బటన్ నొక్కి కానివ్వండి, లేదా మొబైల్ని షేక్ చేసైనా సరే రక్షణ పొందొచ్చు అనే విధంగా విరివిగా అవగాహన కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తీసుకువెళ్ళడం జరిగింది. ఈరోజు భద్రత విషయంలో కూడా అందరినీ కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం. మీ ఆపద సమయంలో, మీ కష్ట సమయంలో, మీకు ఏదైనా అనుమానాస్పద సమయాలలో ఖచ్చితంగా దిశ యాప్ను తప్పకుండా గుర్తు చేసుకోండి. ఆ SOS బటన్ నొక్కితే వితిన్ మినిట్స్లో మీకు రక్షణ వ్యవస్థ అన్నది మీ చుట్టూ ఉంటుంది. మీకు ఎటువంటి ఆపద కలగకుండా మరి కాపాడేందుకు కూడా మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళలకు ఏర్పరిచారు అని చెప్పవచ్చు.